పచ్చి రొయ్యలు చేస్తున్నానండి. ఈ ఫస్ట్ పచ్చి రొయ్యలు కడిగేసుకొని బాగు చేసుకున్నాక కొద్దిగా ఉప్పు పసుపుతో బాగా కడిగినాక పొయ్యి మీద పెట్టేశానండి. అదేమైందంటే ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదా, ఇదిగో నూనె పెట్టాను. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏమి వేయం. ఈ రొయ్యల్ని ఇదిగోండి ధనియాల పౌడరు, వెల్లుల్లి కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేస్తాం అంతే. వేసి వేపుకోవడం, కొద్దిగా వేపుకొని తింటాం. ఇదొక రకమైన రొయ్యల కూర. రొయ్యల కూర అంటే మనం టమాటా, దోసకాయ, గోంగూర, కోడిగుడ్డు ఇట్లా వేసి వండుకుంటాం. అలా కాకుండా ఇదొక కూర అనమాట. చూపిస్తా చూడండి. ఇదిగోండి బాగా మనం నూనెలో వేపుకున్నట్టు వేపుకోవక్కర్లేదు, ఇలా వేపుకోవడం. బాగా వేపుకున్నాం అనుకోండి, బాగా మరి చిన్నవి అయిపోతాయి. ఈరోజు ఇళ్ళమ్మట వచ్చినాయి, ఇవి వస్తే తీసుకున్నాం. ఇవి బాగా వేగాలండి, కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుంటే వేపుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. అంటే కడిగాను కదా, బాగా కమ్మటి వాసన వస్తుంది. చాలు, అది ఎర్ర కనపడుతుంది చూసారా, చాలు. ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, వెల్లుల్లి కారం వేసాను, వెల్లుల్లి వేసి కారం వేసాను, ధనియాల పౌడర్ వేసాను. ఇంక ఇది బాగా ఉడికి ఏగాలి. ఉడికితే ఉడికిలోనే ఈ మసాలా ఉంది చూసారా, ఈ మసాలాలోనే ఏగుద్ది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దింపేసేయటమే. వెల్లుల్లి కారంతో పచ్చి రొయ్యల కూర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్లు చేస్తున్నందుకు, షేర్లు చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఇంకా మీ సపోర్టర్స్ ఎవరైనా ఉంటే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నా వీడియోస్ చూడమని చెప్పండి. ఎలా చేయాలో కూడా కొద్దిగా సలహా కూడా ఇవ్వండి నాకు. అంటే ఏ వీడియోలు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా చెప్పండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సంవత్సరం అందరికీ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.